నా దగ్గర పనిచేస్తూ నువ్వు వాళ్ళని పొగుడుతావేంట్రా? నువ్వు నా బానిసవే. నీ చేతులు 2 సార్లు లెగాలరా. ఒకటి నువ్వు నాకు జై కొట్టేటప్పుడు, 2 నా కాళ్ళు పట్టేటప్పుడు. నువ్వు నా ముందు ఒక్కసారే మాట్లాడాలి. అదెప్పుడో తెలుసా? నేను చెప్పేదానికి ఊ కొట్టడానికి. కాదని ఎక్స్ట్రాలు చేస్తే కప్పెట్టేస్తాను. ఆ బాలగాడు ఈ ఊర్లో ఎలా నిలబడతాడో నేను చూస్తా. త్రిపురని నా దాన్ని చేసుకునే తీరతాను. నువ్వెలాంటి యదవని తెలిసారా? నా జాగ్రత్తలో నేనున్నా. చెప్తా నీ సంగతి. అమ్మ గాయత్రి, నేను 108 ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నానమ్మా. అవి తీర్చుకుని వస్తాను. అలాగే అమ్మా. అత్తయ్య, సడన్ గా గుడికెందుకు తీసుకొచ్చారు? గాయత్రిని తీసుకొచ్చారేంటి అత్తయ్య గారు? చెప్తానుండమ్మా. బాలగారు, మీరు ఇటు రండి. సుందరి, నన్నెందుకు తీసుకొచ్చావు? అమ్మ వాళ్ళు వస్తారన్నావు కదా, మరి ఇంకా రాలేదేంటి? ఎందుకు నన్ను పక్కకు తీసుకొచ్చావు? అది కాదు బాలగారు. డబ్బులెవరో పడేసుకున్నట్టున్నారే. ఎవరివై ఉంటాయి? అమ్మా, ఈ డబ్బులు నావేనమ్మా. తీసుకోండి అమ్మా. థ్యాంక్స్ అమ్మా. అత్తయ్య, సడన్ గా గుడికి వెళ్దామంటే నాకేం అర్థం కాలేదు. ఏదైనా విశేషమా? నాతో ఏమైనా మాట్లాడాలా? చెప్తానుండమ్మా. నువ్విక్కడే ఉండమ్మా, నేను ఇప్పుడే వస్తాను. అమ్మా, అత్తయ్య గారు, మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు? అసలు ఏం జరిగింది? ఒక్క నిమిషం ఉండు త్రిపుర, ఇక్కడే ఉండండి. అత్తయ్య. మమ్మీ. అమ్మ గాయత్రి, నువ్వు మీ అక్కని చూడాలని చాలా బాధపడుతున్నావు కదా.
అక్కొచ్చింది అత్తయ్య. అక్క ఇక్కడ ఉంటుందో మీకు తెలుసా అత్తయ్య? నాతో రామ్మా, రా. ఒకసారి అటు చూడు. అక్క అక్క గాయత్రి, మీ చెల్లి నిన్ను చూడాలని చాలా ఆరాటపడుతుంది. 2 రోజుల నుంచి సరిగ్గా భోజనం కూడా చేయట్లేదు. తనని చూస్తుంటే నాకే బాధగా అనిపించి మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను. ఎందుకక్క ఇలా చేసావు? బావగారు మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను గాయత్రి, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను బావగారు. అక్క నువ్వు లెటర్ రాసి వెళ్ళిపోయిన దగ్గర నుంచి నా మనసులో లేదు. అసలు ఎందుకక్క ఇలా చేసావు? ఏం లేదు గాయత్రి, మీ బావగారిని మార్చాలి. పని వాళ్ళ సంగతి నీకు చెప్పాను కదా. వాళ్ళ నుంచి మీ బావగారికి ప్రమాదం ఉందని నేను దూరంగా తీసుకెళ్ళాను. అత్తయ్య, మీకు కూడా ఆ విషయం చెప్పాను. ఈరోజు కాకపోతే రేపైనా మీకు పని వాళ్ళ నిజస్వరూపం ఏంటో తెలుస్తుంది. అక్క నువ్వెక్కడికి వెళ్ళొద్దు, నువ్వింటికి రాక. ఇదిగో ఇలా అంటారనే నేనెవరికీ చెప్పకుండా దూరంగా ఉన్నాను. కానీ అత్తయ్య మమ్మల్ని చూసేసింది. ఎక్కడ చూసిందక్క? నిన్ను కూడా నేను చూశాను. నన్న నువ్వెక్కడ చూసావు? ఇంకా అర్థం కాలేదా? ఆ రోజు కారు ఆగిపోయి పెంచులవ్వ ఇంటి దగ్గర ఒకరోజు రాత్రంతా నువ్వు అనంత్ గారు ఉన్నారు కదా. అప్పుడు మీరు తిన్న ఫుడ్ నేను వండినది.